ఎంసెట్ 26లో ర్యాంక్ రాని వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మెయిన్గా నిన్న రిలీజ్ అయిన రిజల్ట్లో చాలామంది స్టూడెంట్స్కి ర్యాంక్స్ అనేది ఇష్యూ కాలేదు. అది సిబిఎస్ఈ కానివ్వండి, స్టేట్ బోర్డ్ కానివ్వండి, ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి సంబంధించి కానివ్వండి, చాలామంది స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్లో ఈ ఇయర్ కూడా మనకి ర్యాంక్స్ అనేది ఇష్యూ కాలేదు. వాళ్ళకి సంబంధించి మళ్ళీ డిక్లరేషన్ అనేది ఎనేబుల్ చేస్తారు. సో టుమారో అంటే మనకి 4th రోజున డిక్లరేషన్ మళ్ళీ ఎనేబుల్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు మీ యొక్క డీటెయిల్స్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ కానివ్వండి, ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్ మెమో కానివ్వండి, ఆప్షనల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన మార్క్స్ అనేది క్లియర్ కట్గా ఎలాంటి మిస్టేక్ లేకుండా మీరు ఎంట్రీ చేస్తే మీకు మళ్ళీ ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ లోపే మీకు మళ్ళీ కొత్తగా ర్యాంక్స్ అయితే ఇస్తారు. మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే ర్యాంకు రాలేదని ఫీల్ అవుతున్నారో మీకు అఫీషియల్ వెబ్సైట్లో మెయిల్ అడ్రస్ ఉంది. ఆ మెయిల్ అడ్రస్ కాంటాక్ట్ కండి. మీకు ఖచ్చితంగా ఆ మెయిల్ నుంచి రిప్లై అనేది వస్తుంది, డిక్లరేషన్ సబ్మిట్ చేయమని, లేదా ఆ మెయిల్కే రిప్లైగా మార్క్స్ మెమో అనేది, లేదా ఇంటర్మీడియట్కి సంబంధించి డీటెయిల్స్ రిప్లైగా పంపమని, లేదా డిక్లరేషన్ సబ్మిట్ చేయమని అయితే ఖచ్చితంగా మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో ఎవరైతే ర్యాంక్ రాలేదని ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ లోపే వాళ్ళకి మెయిల్ అడ్రస్ అనేది పంపించండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డిక్లరేషన్కి సంబంధించి కానీ, కౌన్సిలింగ్కి సంబంధించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు.